ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. మహిళల షూటింగ్ లో తొలి పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించింది. గోల్డ్, సిల్వర్ మెడల్ను సౌత్ కొరియాకు చెందిన మహిళలు గెలుచుకోగా 221.7 పాయింట్లతో మను భాకర్ సిల్వర్ సాధించింది. షూటింగ్ విభాగంలో తొలి మెడల్ సాధించిన ఇండియన్ మహిళగా మను భాకర్ రికార్డు సృష్టించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. సాయి మరవి పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. విశ్వ వేదికపై తొలి పథకం అందించి యావత్ భారతవరిని సంబరాల్లో ముంచెత్తని చెప్పాలి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మను భాకర్ 3వ స్థానం నుంచి కాంస్య పథకం కొల్లగొట్టింది. గత ఒలింపిక్స్ లో కొంత నిరాశపరిచిన మను భాకర్ ఈసారి ఎక్కడా తడబాటు లోను కాకుండా తన లక్ష్యంపై గురి పెడుతూ పాయింట్లు కొల్లగొట్టిందని చెప్పాలి. క్వాలిఫైయింగ్ రౌండ్ లో అదరగొట్టిన మను భాకర్ 3వ స్థానంలో నిలిచి పథకంలో ఆశలు రేపింది. అనుకున్నట్టుగానే కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ ఫైనల్లో చెప్పు చేరని గురితో 221.7 పాయింట్లు సాధించింది. దీంతో ఒలింపిక్స్ లో తొలి మెడల్ గెలిచిన మహిళా షూటర్ గా రికార్డ్ లో ఎక్కిందని చెప్పాలి. ఇక బీజింగ్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా అటు స్వర్ణంతో గతంలో సాధించిన విషయం తెలిసింది. మరో షూటర్ రమ్తా జిందాల్ సైతం క్వాలిఫైయర్ లో సత్తా చాటి ఫైనల్లో అడుగుపెట్టిందని చెప్పాలి. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ లో నిరాశపరిచిన జిందాల్ ఇవాళ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్ ఈవెంట్ లో సత్తా చాటి చెప్పాలి. ఇవాళ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్ ఈవెంట్ లో సత్తా చాటి క్వాలిఫైయర్ లో 5వ స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్ళిందని చెప్పాలి. క్వాలిఫైయర్ లో రమ్తా జిందాల్ 630.5 పాయింట్లు స్కోర్ చేసి 5వ స్థానంలో నిలిచిందని చెప్పాలి. ఒలింపిక్స్ ప్రారంభమైన 3వ రోజు భారత్ విశ్వ క్రీడల్లో పథకాల ఖాతా తెలిసింది. దీంతో యావత్ భారతావని కూడా సంబరాలు అంబరాన్ని అంటే చెప్పాలి. ఒలింపిక్స్ లో ఈసారి దాదాపు 260 దేశాలకు చెందిన 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ నుండి 117 మంది క్రీడాకారులు ఉన్నారు. అందులో తెలుగు వారు 8 మంది కూడా పాల్గొంటున్న పరిస్థితి. 17 రోజుల పాటు ఈ ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. విశ్వ వేదికపై జరుగుతున్న ఈ క్రీడల్లో కూడా ప్రతి దేశం కూడా తమ దేశాలకు సంబంధించిన క్రీడాకారులు సత్తా చాటాన్ని తమకు మెడల్స్ రావాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటిగా మను భాకర్ ఖాతా తెరవడంతో భారత్ లో మాత్రం యావత్ భారతవాణి సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.